తొలగించడం అది అంటున్నారు. కానీ ఇక్కడ ఒక చరిత్ర కొంత భిన్నంగా ఉంది. మీరు కూడా దీని మీద చెప్పాలి. ఎందుకంటే కాకతీయుల పాలన, కాకతీయులు, రాణి రుద్రమ లేదంటే ప్రతాపరుద్రుడు ఈ పాలన ఉంది. కానీ సమ్మక్క సారక్కల యొక్క చరిత్ర కూడా ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా చేశారు, దేనికోసం చేశారు? ఇవాళ లక్షలాది మంది దేశంలోనే పెద్ద ఒక పండగగా ఇది కోట్లాది మంది, లక్షలాది కోట్లాది మంది కూడా ఇవాళకి వస్తున్నారు. సరే, అది వనదేవతలుగా మార్చారు, అది వేరు సంగతి. చరిత్ర ఏం చెబుతుంది అన్నప్పుడు రాచరిక పాలన అనాలా, ప్రజాపాలన అనాలా, లేకుంటే మనం కాకతీయ తోరణాలని పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా? ఇట్లాగే నిజాం సంబంధించినటువంటి పాలనకు సంబంధించిన పాజిటివ్స్, నెగిటివ్స్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? కాసేపు మనం ఎకడమిక్గా చర్చిస్తే, రాజకీయం పక్కన పెడితే. ఆడియో లేదు, మ్యూట్లో ఉన్నట్టుంది, వినపట్టలేదు. ఎవరిని అడిగారు? మిమ్మల్ని. ఓకే, ఇప్పుడు ఒకటి, నేను అసలు చర్చ దేని మీద జరగటం అవసరం అనేది నేను ముందు చెప్పాను. అది అవసరమని నేను ఇప్పుడు కూడా భావిస్తున్నాను. అదొక భాగం. ఇక రెండో భాగం, మీరు అడిగింది కానీ ఇప్పుడు చర్చల్లో వచ్చినటువంటి అంశాలు కానీ చూసినప్పుడు, తెలంగాణ అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది సమ్మక్క సారక్క. మరి సమ్మక్క సారలమ్మలు రాచరికానికి వ్యతిరేకంగా పోరాడి ఆదివాసీల హక్కుల కోసం కొట్లాడినటువంటి అమరవీరులు వాళ్ళు. ఈ అమరవీరులను సహజంగానే ఆదివాసీలు పూజించుకుంటూ వచ్చారు. ఆ పూజించుకుంటూ వచ్చినటువంటి అమరవీరులను క్రమంగా దేవతలుగా మార్చి, ఇప్పుడు దేవతలుగా మార్చడమే కాదు, ఈ 10 ఏళ్లలో జరిగిన పరిణామం ఏమిటి అని అంటే, ఆదివాసీ దేవతలుగా ఉన్న వాళ్లను ఆధునిక దేవాలయాల పద్ధతుల్లో బ్రాహ్మణీకరణ చేసేటువంటి ప్రయత్నాలు అక్కడ ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇప్పుడు మొత్తం అక్కడ వ్యాపారమయం చేసేసి, ఇప్పుడు అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఆదివాసీల హక్కుల కోసం కొట్లాడినటువంటి ఆ చరిత్ర వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు వ్యాపారాలకు అక్కడ పెద్దపీట వేశారు. ఆధునిక దేవాలయాలు హిందూ మతానికి సంబంధించినటువంటి క్రతువుల పద్ధతుల్లో బ్రాహ్మణీకరణ జరిగేందుకు అనుగుణమైనటువంటి పరిణామ క్రమం మొదలైంది. అందుకని ఇది చరిత్రను కూడా వక్రీకరించడమే అవుతుంది. ఏమాత్రం తెలంగాణ చరిత్ర మీద నమ్మకం ఉన్నా ఆదివాసీల చరిత్రను ఆదివాసీల చరిత్రగా మనం కాపాడడం మంచిది. సమ్మక్క సారలమ్మల స్ఫూర్తిని ఈ రోజు కూడా మనం ఏ మేరకు అమలు జరుపుతున్నామో చూసుకోవడం మంచిది. ఇదొకటి. ఇక రెండోది ఏమిటి, కీరవాణి గారి గురించి చర్చ వచ్చింది. నాకు కొంచెం హాస్యాస్పదం అనిపించింది ఈ చర్చ. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లకు ఇప్పుడు కీరవాణి సంగీతాన్ని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేటువంటి చర్చ. నాకు తెలియదు సంగీతానికి కూడా ప్రాంతం ఉంటుందా, సంగీతానికి కూడా కులము మతం ఉంటాయా, నాకు తెలియదు. మరి మిత్రులు చెప్పాలి. కానీ ఇక్కడ ఒక్క విషయం, అసలు తెలంగాణ అట్లా వచ్చిందో లేదో అప్పటి నుంచి మళ్ళీ చివరి ఘట్టం వరకు కూడా కేసీఆర్ గారికి మత గురువు ఎవరండి? చినజీయర్ స్వామి. గోదావరి జిల్లా మత గురువే దొరికాడా? తెలంగాణలో మత గురువు లేడా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తికి మరి గోదావరి జిల్లాలో మత గురువు ఎందుకు అవసరం అయ్యాడు అని ఎవరైనా అడిగితే దానికి ఏం సమాధానం చెప్తారు? రెండవది, ఇప్పుడు సరే అది మతం, మత విశ్వాసం, దాన్ని పక్కన పెడదాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రధానమైనటువంటి కాంట్రాక్టుల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లే దాదాపు ప్రధానమైన కాంట్రాక్టర్లు కొనసాగినలు కదా. మరి అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు కేసీఆర్ గారికి ఎందుకు అవసరమైందో అనేటువంటి ప్రశ్న ఎవరైనా వేస్తే దానికేం సమాధానం చెప్తారు? అందుకని అర్ధరహితమైనటువంటి చర్చ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఈ చర్చ ఇప్పుడు ఈ రూపంలో జరగాల్సింది కాదు. అందులో కీరవాణి సంగీతాన్ని తీసుకోవడాన్ని, అది ఆంధ్ర వ్యక్తి సంగీతం, అర్థరహితమైనటువంటి వాదన, ఇది ఫలించదు. ఈ ఎన్నికల సందర్భంగా కూడా మళ్ళీ తెలంగాణ వాదాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ వాదం ఏమైనా పనిచేసిందా? తెలంగాణ రాకముందు తెలంగాణ కోరుకున్న జనానికి తెలంగాణ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది, ఉద్యమం నడిచింది, తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లకు కూడా తెలంగాణ వస్తే అన్ని వస్తాయి అన్న వాళ్ళు మరి ఏమొచ్చింది ఏమి రాలేదు దాని మీద చర్చను అవాయిడ్ చేస్తూ ఇలాంటి విషయాలను చర్చకు పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏం ప్రయోజనం, యువజనులకు ఏం ప్రయోజనం, రైతాంగానికి ఏం ప్రయోజనం,
ఈరోజు 10 సంవత్సరాల తెలంగాణలో కొత్త ఆస్పిరేషన్స్ ఏమిటో చర్చ జరగకుండా మరి తెలంగాణ అభివృద్ధికి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? అందుకని ఇలాంటి చర్చ వల్ల ఉపయోగం లేదు. ఒక విషయం వాళ్ళు రేజ్ చేయగలిగితే బాగుండేది. మీరు ఇవన్నీ మార్పులు చేయాలనుకుంటున్నారు, మరి మమ్మల్ని కూడా పిలిచి మా సూచనలు కూడా తీసుకుంటే బాగుంటది కదా అని అడిగితే ఎస్, దాని మీద చర్చ చేయొచ్చు. మేము కూడా ఉద్యమంలో ఉన్నాం కదా, మరి మా సలహాలు ఎందుకు తీసుకోవట్లేరు అని అంటే దాని మీద చర్చ చేయొచ్చు, ఎవరైనా అభిప్రాయాలు కూడా చెప్పొచ్చు. కానీ సోనియా గాంధీ దగ్గరికి మీరే పోయి మీరే ఇచ్చిండు తెలంగాణ అని చెప్పేసి ఇప్పుడు సోనియా గాంధీని ఎందుకు పిలుస్తున్నారని చర్చ పెట్టడం వల్ల తెలంగాణ సమాజానికి ఏమైనా ఉపయోగమా? ఇది వ్యక్తుల చుట్టూ చర్చ జరగాల్సిన విషయం కాదు. విధానాలు ఏమైంది? ఆ విధానాలు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ఆ విధానాలకు సంబంధించి కనీసం ఇప్పుడైనా జరగాల్సిన మార్పు ఏమిటి, అమలు జరగాల్సినవి ఏమిటి, అమలు జరిగినవి ఏమిటి, వాటి చుట్టూ చర్చకు మరి 10 ఏళ్లు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ నాయకులు ఆ చర్చను ఇనిషియేట్ చేస్తే ఎక్కువ ఉపయోగం ఉండేది.